నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం కుంభరాశి కోసం ఈ టారో కార్డ్స్ ద్వారా అంటే 100కి 90% ఖచ్చితత్వంతో ఇది టారో కార్డ్స్ అనేది మనకి ప్రపంచ దేశాల్లోనే కాకుండా నెమ్మదిగా మన ఇండియాలో కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అలాగే మీకు తెలిసిందే నార్త్ ఇండియన్స్ అందరూ కూడా చాలా 90% ఇప్పుడు టారో కార్డ్స్‌లో జరుగుతున్నటువంటి పాస్ట్ అవ్వచ్చు, ప్రెజెంట్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు అన్నీ కూడా మా జీవితంలోని 100కి 100% సక్సెస్ జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకంతోటి చాలామంది ఈ టారో కార్డ్స్‌ని విశ్వసించడం కూడా జరుగుతుంది. మనం నక్షత్రాల కోసం చే చే ప్రతి నెల కూడా తెలుసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా తెలుసుకుంటున్నాం. రాసుల కోసం కూడా చెప్పుకుంటున్నాం. అలాగే మనకి ఈ సంవత్సరం జరిగినటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటి అనేక రకమైనటువంటి వేల వీడియోలు మనం చేసుకున్నాం. కానీ మనకి చాలామంది కామెంట్స్ రూపంలో గురుగారు మీకు తెలిసిందే అలాగే టారో కార్డ్స్ ద్వారా కూడా మాకు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది, ఏంటి పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ అనేది 3 దఫాలుగా కూడా మాకు చాలా చక్కగా వివరించండి. ఎందుకంటే చాలా మంది దగ్గర మేము విన్నాము ఈ టారో కార్డ్స్ ద్వారా మీరు కూడా చెప్తే మాకు ఎలా ఉండబోతుంది 2025 సంవత్సరంలో మా జీవితంలో చాలా విషయాలు అంటే ఈ నామ నక్షత్రాలు అవ్వచ్చు, లేదంటే రాసుల ద్వారా అవ్వచ్చు కొన్ని విషయాలు మనం చెప్పగలం. అంటే పాస్ట్ అనేది చెప్పలేము. ప్రెజెంట్ అనేది చెప్పలేము. కానీ ఫ్యూచర్ అనేది చెప్పగలం. కానీ టారో కార్డ్స్‌లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ ఈ 3ని కూడా మనం బేరేజ్ వేసుకొని మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం ఈరోజు. అలాగే నా ఛానల్ మీరు చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసిందే కామెంట్స్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా అంటే ఒక 40 మినిట్స్ అవ్వచ్చు, 50 మినిట్స్ అవ్వచ్చు. కానీ పూర్తిగా వీడియో అంతా కూడా చూసి చివరిదాకా మీరు చాలా అంటే మనకి ఈ 2025లో మనకి శత్రువులెవరు, మిత్రులెవరు, మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, మన జీవితంలో అనేక రకమైనటువంటి విషయాల్లో ఇప్పటిదాకా మనం 2020 నుంచి అనేక రకమైనటువంటి భారీ దెబ్బలు తిన్నాం. ఎందుకంటే పాస్ట్ మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా భారీ ఎత్తున దెబ్బలు తిన్నాము. కొన్ని విషయాల్లో మనసుకు గాయమైంది. చాలామంది మనల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మోసపోయాము. అప్పుల బారిన పడ్డాము. ఆర్థికంగా చిదిగిపోయాము. పిల్లల విషయాల్లో మనం చాలా రాంగ్ స్టెప్పులేసాం. పిల్లల మ్యారేజ్ విషయాల్లో మనం చాలా రాంగ్ స్టెప్పులేసాము. దానివల్ల వారి జీవితాల్లో కూడా అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తాయి. ఏంటిది నాకే ఎందుకు జరుగుతుంది? అలాగే మన జీవితంలోని మన మీద ఏడుపు కూడా. ఈ నరఘోష అవ్వచ్చు, జెలసీ అవ్వచ్చు, ఏంటి మా మీదేనా? మేము ఏం చేసాము? మా కుటుంబం మీద ఏడవడం ఎందుకు? అసలు మేము ఎవరికి ఏ తప్పు చేసామని ప్రతిరోజు కూడా మన భగవంతుడికి ప్రతిరోజు కూడా తండ్రి భగవంతుడు మా మీద ఎలాంటి కష్ట నష్ట బాధలు కూడా మా కుటుంబం మీద లేకుండా చూడు తండ్రి అని చెప్పి మనం అనేక రకాలుగా మనం భగవంతుని ప్రతిరోజు కూడా దండం పెట్టుకుంటున్నాము, పూజలు చేసుకుంటున్నాము, నైవేద్యాలు సమర్పించుకుంటున్నాము. ఈ పండగని లేదు, ఈ రోజని లేదు, ఈ సంవత్సరం అని లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మన కష్టాలనేవి పోవాలని చెప్పి మన కుంభరాశి వాళ్ళందరమే కూడా చాలా రకమైనటువంటి పూజలు చేసాము. కానీ అన్నిటికీ కూడా ఫలితాలనేవి మనకి కొన్ని దక్కుతున్నాయి. కొన్ని మనసు అనేది బాధపడుతుంది. కొన్ని విషయాల్లో మనకి పనులనేవి జరగటం లేదు. చాలా విషయాల్లో మనం చాలా బాధపడే అవసరం ఉంది. ఎందుకంటే మన కుటుంబం మీద అంటే ఎవరైనా సరే దిష్టి పెట్టారు అంటే దిష్టి తీసుకోగలం. కానీ నరఘోష, నరదిష్టి, జెలసీ ఉన్నదానికి మందనేది లేదనేది కూడా చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే దాని వలన మన కుటుంబంలోని ఆర్థికంగా సంపాదించేవారు. చూడండి ఆర్థికంగా సంపాదించేటటువంటి భర్త అవ్వచ్చు, తనకు అనారోగ్య పాలవ్వడం, యాక్సిడెంట్లు అవ్వడం, ఉన్నట్టుండి వ్యాపారాలు నష్టాలు రావడం, అసలు మన కుటుంబంలో ఏం జరుగుతుందనేటువంటి పరిస్థితి తెలుసుకోలేకపోవడం. స్త్రీలకైతే పాపం అప్పుడు దాకా కూడా చాలా బాగుండి, ఉన్నట్టుగా ఉండి హెల్త్‌లు బాగా పాడైపోవడం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యమైనటువంటి జీవితం కుంభరాశి వాళ్ళది. భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారండి.
అంత అందమైన జంట కుటుంబాల్లో కూడా ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా ఏవో రకమైనటువంటి భార్యాభర్తల మీద ప్రేమ లేదంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ మనకి తెలియనటువంటి పరిస్థితుల వల్ల అనేక రకమైనటువంటి గొడవలు పిల్లల ముందే మనకి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి. అసలు ఏంటి మా కుటుంబంలో ఎంత అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. ఈ శాంతికి కారణం ఎవరు? ఈ మా మా కుటుంబాన్ని ఇంత బాధ పెడుతున్న వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడానికి కూడా మనకి టైం సరిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మన జీవితంలో ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం అనేది మనం చూసాము 2020, 21, 22, 23. కానీ క్రోధినామ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ మనం చాలా ఎక్స్‌పెక్టేషన్ చేసాం. మన జీవితం మీద మనం చాలా ఎక్స్‌పెక్టేషన్ చేసాం. ప్రతి పని కూడా మనకి జరుగుతదని ఆర్థికంగా మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఆర్థికంగా చాలా హోప్స్ పెట్టుకున్నాం. మరి ఉద్యోగాల కోసం చాలా హోప్స్ పెట్టుకున్నాం. కానీ 2 విషయాల్లో కూడా మన జీవితంలోని అసలు ఏ పని కూడా ముందుకు కదలలేదు. మనకు రావాల్సినటువంటి అమౌంట్లు అవ్వచ్చు, మనకు రావాల్సినటువంటి ఈ బ కోర్టు వాయిదాల ద్వారా లేదంటే కోర్టు వ్యవహారాల్లో చాలా ముందడుగు వేస్తాం అనుకున్నాం. ఆ పనులు అవ్వలేదు. మనకు రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో అవ్వచ్చు, అమౌంట్ల విషయంలో అవ్వచ్చు, మన అప్పులిచ్చిన వాళ్ళు మనల్ని బాధ పెడుతూ మన డబ్బు మనకి ఇవ్వడానికి కూడా ఏడిపించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఏ విషయం 1 కాదు, 2 కాదు, 3 కాదు, మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో మ్యారేజ్‌లు అవ్వక చాలా ఇబ్బందులు పడ్డాం గత 2 ఇయర్స్ నుంచి కూడా. ఇలాగా ప్రతి విషయంలో కూడా చాలా అంటే అసలు మనకి మనసంతా విరక్తి చెంది ఏంటి అసలు భగవంతుడికి దండం పెట్టాలా వద్దా? అసలు భగవంతునికి పూజించాలా వద్దా? అనేటువంటి మీరు తప్పు ఎప్పుడు కూడా భగవంతుని మీద మనకి ఎన్ని కష్టాలొచ్చినా సరే అది భగవంతుడి వల్లే వస్తుందనేది మాత్రం మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం ఈరోజు ఇంత హాయిగా ఉన్నాం. ఇంత సంతోషంగా ఉన్నాం. ఈ 5 వేళ్ళు కూడా మన నోటి దాకా వెళ్తున్నాయి అనేది కూడా మనం చూసుకుంటే ఆ భగవంతుని యొక్క చలవే మనకి. అందుకే మనకి కష్ట నష్ట బాధల్లో ఉన్నప్పుడు కూడా భగవంతుడిని వేడుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. పూజలు చేసుకోవాలి. దానివల్ల మన జీవితంలో మనకి తెలియకుండానే అనేక రకమైనటువంటి సమస్యల్లోంచి మనం బయటపడడానికి కూడా ఆ శ్రీరాముడు కూడా మనల్ని రక్షిస్తుంటాడు. అలాగే ఈ నరఘోష, నరదిష్టుల నుంచి కూడా మనకి హనుమంతుడు మనల్ని ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. అవకాశం ఉన్నంత వరకు కూడా కుంభరాశి వాళ్ళు ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మీకు అభిషేకాలు చేయించుకున్నట్లయితే అభిషేకాలు చేయించుకుంటూ వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద ఒక 11 ఆకులైనా పర్వాలేదు, 28 ఆకులైనా పర్వాలేదు, 56 ఆకులైనా పర్వాలేదు. పసుపుతో గాని, కుంకుమతో గాని శ్రీరామ అని రాసి దండ కట్టినా పర్వాలేదు. లేదంటే ఆ తమలపాకుల్ని తీసుకెళ్ళి హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి అభిషేకాలు చేయించుకొని మీరు ఎదురుగా కూర్చొని మీకు హనుమ చాలీస వచ్చినా పర్వాలేదు. రాని పక్షంలో శ్రీరామ, 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 శ్రీరామ అని మీరు జపం చేసుకున్నట్లయినా సరే ఆ భగవంతుని యొక్క ఆ శ్రీరాముని యొక్క దయ అలాగే ఆ హనుమంతుని యొక్క మన ప్రార్థన ఏదైతే ఉందో అది ఆలకించి మన జీవితంలో కష్ట నష్ట బాధల నుంచే కాకుండా మన మీద ఉన్నటువంటి నరఘోష, నరపీడ, జలసి ఇలాగ మన మీద ఏడ్చే వాళ్ళ నుంచి కూడా ఆ భగవంతుడు మనల్ని రక్షించడమే కాకుండా మన భవిష్యత్తు మన పిల్లల కెరియర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఉద్యోగాలు సాధించడంలో కానీ భర్త ఆరోగ్యం బాగుండడంలో కానీ అత్తమామలకు గాని, అమ్మానాన్నలకు గాని వాళ్ళ ఆరోగ్యాలు పెద్దవాళ్ళ ఆరోగ్యాలు బాగుండడం గాని, ఇంట్లో గృహిణులకి పాపం శారీరకంగా చాలా ఇబ్బందులు అంటే మనశ్శాంతిగా బాగోదు. అలాగే హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం. ఉదయం నుంచి రాత్రి దాకా పని మీదే ఉండి పాపం ఇంట్లో ఆలోచనలు, ఇల్లు ఎలా నడుస్తది, పిల్లల ఫీజులు, వాళ్ళని చదివించుకోవడం, ఉన్న అప్పులు ఎలా తీరుతాయి, అలాగే మనకు అవసరాలకి నిమిత్తంగా మనం తాకట్లు పెట్టినటువంటి బంగారాలు ఎలా విడిపించుకోవాలి, ఉన్న ఇంటి అప్పులు ఎప్పుడు తీరుతాయి, పిల్లలు ఎప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడు బాగా చదువుతారు, వాళ్ళు ఎప్పుడు ప్రయోజకులు అవుతారు, వాళ్ళకి మంచి సంబంధాలు సెట్ అవ్వట్లేదు. ఇలా రకరకాలైనటువంటి పాపం ఆలోచనలతోటి వాళ్ళ బుర్రంతా కూడా హీట్ ఎక్కిపోయి చాలా అస్వస్థకు గురయ్యి అసలు మనం అనుకుంటాం పాపం చాలా మంది భర్తలు మా వాళ్ళకి ఏం పని ఉంటది, మేము సంపాదిస్తున్నాము, మేమే కదా డబ్బులు తీసుకొస్తున్నాము, కష్ట నష్ట బాధలు ఏమో మేమే పడతాము, వాళ్ళకే ఉంది ఇంట్లో పని చేసుకుని కూర్చుంటారేమో. కానీ మనకన్నా పాపం వాళ్ళ ఇంట్లో కూర్చొని 100 రెట్లు ఆలోచిస్తా ఉంటుంటారండి. ఎప్పుడు మన కోసమే, ఎప్పుడు మన కోసం ఆ శ్రీమూర్తులు ఎప్పుడు కూడా భర్తకి ఆరోగ్యం కోసం, భర్త ఎలా సంపాదిస్తున్నారో, ఎలా చేస్తున్నారో, అలాగే పిల్లలకి ఫీజుల కోసం, డబ్బుల కోసమో, ఇంట్లో అప్పుల కోసమో, పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళ ఆరోగ్యాల కోసమో, ఇలా మన కుటుంబ సమస్యల నుంచి మనం ఎప్పుడు పడుతుంటామని వాళ్ళు పాపం
అసలు భగవంతుని యొక్క ఏ పూజ అంటే ఎవరు యూట్యూబ్‌లో చెప్పినా, సామాజిక మాధ్యమాల్లో చెప్పినా, ఏ పూజ చెప్పినా సరే వెంటనే చేసేయడం. ఎందుకంటే ఏ కష్టాలు ఏ భగవంతుడు మా కష్టాలు వింటాడు, ఏ భగవంతుడు మా కష్టాలు తీరుస్తాడు, ఏ భగవంతుడు మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు, అన్ని పూజలు చేస్తే మాకు ఏదో ఒక పూజ అయినా సరే మాకు ఫలించకపోతాదా అనేటువంటి ఒక బా బాధతోటి వాళ్ళు పాపం అన్ని పూజలు, ఉపవాసాలు అన్నీ మన కోసమే చేస్తా ఉంటుంటారండి ఎప్పుడు కూడా. అందుకే శ్రీమూర్తులకి ఎప్పుడు కూడా మనం చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే మన జీవితంలోని మనం ఇంత ముందుకు వెళ్తున్నాం, ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళ ప్రార్థనలు అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అవ్వచ్చు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పనులు అవ్వచ్చు, ఇటు అమ్మా నాన్న చూసుకోవడం విషయం దగ్గర నుంచి, పిల్లల్ని చూసుకోవడం దగ్గర నుంచి, మన కెరియర్ చూసుకోవడం దగ్గర నుంచి చాలా విషయాల్లో వాళ్ళు మనకి రక్షగా, మన తోడుగా మన కష్టాల్లో ఉండేటప్పుడు మనకి ధైర్యం చెబుతూగా వాళ్ళ జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు మన కోసం. అలాగే కుంభరాశి వాళ్ళు చాలా భర్తలో మాత్రం చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి జంట కూడా ఒకళ్ళ బాధలు ఒకళ్ళు తెలుసుకోవడం గానీ, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు అర్థం చేసుకోవడం కానీ మరి కొన్ని సమస్యలనేవి వస్తా ఉంటుంటాయి. అందుకే వాటి కోసమే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి. దర్శనాలు చేసుకుంటూ ఉండండి అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను. అలాగే ఇప్పటిదాకా మనం పాస్ట్ తెలుసుకున్నాం. ప్రెజెంట్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఫ్యూచర్ కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే మనకి కుంభరాశి వాళ్ళకి రే వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ ఈ కుంభరాశి కిందకు వస్తారు. ఇదే కాకుండా ఇప్పుడు గు పేరు మీద గాని, గే పేరు మీద గాని, గో అంటే గు, గే, గో పేరు మీద ఎవరైనా పేరు మీద చూసుకుందాం అనుకునేటువంటి వారు, అలాగే సా, సి, సు, సే ఇలా సా మీద వచ్చేటువంటి పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దా అనే పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి ఈ కుంభరాశి కిందకి వస్తారు. అలాగే మనకి ప్రెజెంట్ ఎలా ఉండబోతుంది ఏంటి? ఈ 2025 జనవరి నుంచి కూడా మన జీవితంలోని మనం అనుకునేటువంటి పనులు, మరి ముఖ్యంగా స్త్రీలకి మనం ఒక వీడియో కూడా చేద్దాం. ఇదే వీడియోలో వాళ్ళకి కూడా చెప్తాను. అలాగే నక్షత్రాల పరంగా కూడా ఎలా జరగబోతుంది ఏంటనేది కూడా దానికోసం కూడా తెలుసుకుందాము. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒకటి చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే మనకి ఎవరైతే పోటీ పరీక్షలు విద్యార్థులకు మరి ఎవరైతే పోటీ పరీక్షలు కానీ, గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, అలాగే సర్వీసులకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా, అంటే మీరు కష్టానికి ఫలితం దక్కే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మనకి ఇంటర్ జేఈఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ రాస్తున్న పిల్లలు అవ్వచ్చు, అంటే 10th క్లాస్ దగ్గర నుంచి కూడా మనకి జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ సంవత్సరం 6 నెలలు వచ్చేదాకా కూడా ఎగ్జామ్స్ కంటిన్యూషన్‌గా ప్రతి నెల కూడా ఎగ్జామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ కష్టానికి ఫలితం కూడా వాళ్ళకి దక్కబోతుంది. ఎందుకంటే వాళ్ళకేదో మాకు టైం బాగుంది కదా, మేము చదవకపోయిన మార్కులు వచ్చేస్తామని కాకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టపడ్డ తగ్గానికి ఫలితమే వాళ్ళు పేపర్ మీద చూపిస్తారు. మనం ఎంత కష్టపడ్డా కూడా మనకి ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. ఆ అదృష్టం ఆ శ్రీరాముడి దయ వల్ల మనకి కలుగుతుంది. మన కష్టంతో పాటుగా వాళ్ళు ఆ భగవంతుడి తోడు కూడా పిల్లలకి ఉండడంతోటి వాళ్ళొక మంచి మార్కులతోటి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా స్టాండర్డ్ అవ్వగలుగుతారు. అలాగే మనకి ఎవరైతే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు పిల్లలందరూ కూడా ఆళ్ళకి దక్కే అవకాశాలు కూడా చాలా బావుంటాయండి. అదేవిధంగా ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రొఫెషన్‌తో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసొస్తాయి. అలాగే ట్యూషన్‌లు చెప్పేవారికి కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులైన విద్యావంతులకు అర్హతలకు తగ్గ ప్రభుత్వోద్యోగాలు కూడా లభించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయండి. అలాగే ధనం సంపాదించడం కోసం అహర్నిశలు కూడా కష్టపడేటువంటి వారిలో ద్వాదశ రాసుల్లో మనకి
ఈ కుంభరాశి వాళ్ళు కూడా ఉండడంలోని అది ఇటు అసలు మనం ఇప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేము. చాలా కష్టపడుతుంటారు. దానికి తగ్గ ఫలితం కూడా వాళ్ళకి అవకాశం వస్తుంటది. అలాగే వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం కూడా ఎందుకంటే స చాలా కష్టపడుతుంటారు. దానికి తగ్గ ఫలితం కూడా వాళ్ళకి దక్కే అవకాశం కూడా కలిసొస్తుంది. అలాగే మనకి 3 అంతులు కూడా చేతికి కలిసొచ్చే అవకాశం మనకి ఎక్కువగా కలిసొస్తుందండి. అలాగే మెల్లమెల్లగా బాధ్యతలు, రుణాలు తీర్చుకోగలుగుతాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు అంటే 2020 నుంచి కూడా అనేక అప్పులు చేయడం గానీ, మన బంగారాలు తాకట్టు పెట్టుకోవడం, ఆస్తులు తాకట్టు పెట్టుకోవడం, పొలాల మీద డబ్బులు తెచ్చుకున్నాము. ఇలాగ రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం కానీ అవన్నీ కూడా మనం నెమ్మదిగా తీర్చుకోవడానికి అవకాశం చాలా బావుంటుంది. అలాగే ఇంట్లో ఒకళ్ళ సంపాదన కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు చాలామంది ఒక సంపాదన మీదే మనం కుటుంబం అంతా కూడా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. కానీ మనతో పాటుగా మన కుటుంబంలో ఇంకొక సంపాదన కూడా మనకు తోడవడం అనేది ఈ 2024లో జరగడంతోటి అంటే ఒక చెయ్యికి ఇంకో చెయ్యి తోడవుతే ఇంకొంచెం మనకు సులువుగా ఉంటుంది. అంటే పిల్లలకి కూడా ఉద్యోగాలొచ్చి వాళ్ళ సంపాదన కూడా పెరగడంతోటి ఒక తండ్రిగా మనకి, ఒక తల్లిగా మనం ఇప్పటిదాకా కొంచెం టీచింగ్ చేస్తున్నాము. లేదంటే ఒక ప్రొఫెషన్ మీద మనం సంపాదించుకుంటున్నాం. మనతో పాటుగా కొంచెం సంపాదన కూడా పెరగడంతోటి అది కొంచెం ఆనందాన్ని ఇస్తదండి. అలాగే ఎవరైతే మనకి కొంచెం మానసికంగా సంతోషానికి కొన్ని విషయాలు అంటే భార్యాభర్తల విషయాల్లో మనం కొన్ని కలుగు చేసుకుంటున్నాం. కొన్ని కలుగు చేసుకోలేకపోయినా కొన్ని విషయాల్లోని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారికి కొంచెం ఇబ్బందులనేవి, గొడవలనేవి తగ్గి కొంచెం ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే మాత్రం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే మనం కొన్ని చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అంటే కొంతమందికి పిల్లనిచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఆడపిల్లని ఎవరైతే మనం మ్యారేజ్ చేసి పంపిస్తామో ఆ కుటుంబంలో అల్లుడితోటి కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు కుంభరాశి వాళ్ళకి కలుగుతుంటాయి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ అనేది అంటే మనం ఎంతో గారాబంగా పెంచుకున్న పిల్ల బాధపడుతుంటే మనం చూడలేము. మనం వెంటనే ఫోన్ చేసి తను ఏడ్చినా సరే, ఏం చేసినా సరే చాలా బాధపడుతుంటాము. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మనం ఇచ్చిన తర్వాత కూడా మన పిల్ల అక్కడికెళ్ళాక బాధపడుతుంది అంటే ఏ తల్లిదండ్రికైనా సరే చాలా బాధగా ఉంటుంది. దానికి అల్లుడితోటి మాట్లాడటమో, లేదంటే వాళ్ళ అత్తగారు, మామగారితో మాట్లాడడమో, లేదంటే వాళ్ళకి మనకి కొంచెం డిస్టర్బెన్స్ అనేవి, గొడవలనేవి కొంచెం చిన్నవి అంటే జనవరి, ఫిబ్రవరిలో కొంచెం జరిగినప్పటికీ కూడా అవి తాత్కాలికమవే. అంటే అవి కొన్ని విషయాల్లో మనం ఆలోచించి కొంచెం సరైన మంచి నిర్ణయాలు తీసుకొని కొంచెం భరోసా ఇచ్చి వాళ్ళకి చెప్పడంతోటి కొన్ని గొడవలనేవి కూడా సద్దుమణిగే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని క్లిష్టమైన సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి చాలా విధాలుగా శ్రమించవలసొస్తుందండి. కొన్ని విషయాలంటే మనం ఒక పాయింట్ అని చెప్పుకోలేము. ఒక 2, 3 పాయింట్ల విషయంలోని మనం ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి. ఎలాగైనా సరే బయటపడాలని కొంచెం కష్టపడైనా సరే మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం చాలా ఎక్కువుంటుంది. అలాగే చాలా విషయాల్లో మనం మౌనం అనేది పాటించవలసి వస్తుంది. ఎందుకంటే అనవసరంగా మనం ఎందుకు ఈ డిస్టర్బెన్స్, ఈ గొడవలని ఒక్కొక్కసారి మనం మౌనంగా ఉండిపోతే సరిపోదా? మౌనంగా ఉంటే అసలు ఏ తలనొప్పి లేదు అనుకునేటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుంది. చాలా ఒక్కొక్కసారి మౌనమే అన్నిటికీ సమాధానం అనేటువంటి పరిస్థితి వల్ల మనం మౌనంగా కూడా ఉండిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఏర్పడుతుంది. అంటే మనకి నిజాలు మాట్లాడే స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో అది మనకి కలగదు. అంటే మనం ధైర్యంగాన ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడదాం అని చూస్తే నలుగురు కూడా మనల్ని పాయింట్ ఔట్ చేసి మనల్ని వేరు చేసే అవకాశాలుంటాయి గాబట్టి, అందరితో పాటుగా అక్కడ ఏదుంటే అది అంటే వాళ్ళు ముగ్గురు ఏది మాట్లాడితే సరే అని చెప్పి మనం బుర్ర ఊపామనుకోండి, వాళ్ళతో మనల్ని కలుపుకుంటారు. లేదు అది కరెక్ట్ కాదు అని మనం ఎప్పుడైతే అన్నామో, వాళ్ళు మనల్ని దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని విషయాలు కొన్ని అత్యంత సన్నిహితమైనటువంటి వివాహ జీవితాలు ఏటున్నాయో, అత్యంత బలహీనమైనటువంటి వివాహ బంధాలని కొన్ని సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుంది. అలాగే పదే గతం అనేది మనం గుర్తు చేసుకోవడం. అయ్యో! మనం ఆ టైంలో అలాగుండేవాళ్ళమే. అయ్యో! మన పరిస్థితులు అలాగుండేవే. అలాగే పిల్లలకి అలా చేసుంటే బాగున్నే. ఆ టైంలో మనం అలా చేసుంటే ఎప్పుడు కూడా గతాన్ని మనం గుర్తు చేసుకోవడం అనేది ఎక్కువగా 2025లో అయితే మనకి ఎక్కువగా జరిగే అవకాశాలైతే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎలా ఉంటుందంటే ఒకనాడు ఎంతో ఘనకార్యమని, శుభకార్యమని, అలాగే మనం ప్రశంసింపబడినటువంటి నిర్ణయాలకు నేడు విచారించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంటది.
ఆహా! ఆ టైంలో మనం ఎంత శుభకార్యంగా, ఎంత ఘనంగా చేసామో, కానీ ఈరోజు మనం ఎంత బాధపడుతున్నాం. అసలు ఆ టైంలో మనం అలా చేసి ఉండకపోవచ్చు. అంత డబ్బు మనం ఖర్చు పెట్టకుండా ఉండవలసుంటే, ఈరోజు మన దగ్గర కొంచెం ఆదాయం ఉండేదే. ఆ రోజు చాలా దుబారాగా చేసేసానే అని ఇలా బాధపడినటువంటి విషయాలు కూడా మన మనసుకి తోచినటువంటి విషయాలు కూడా చాలా జరుగుతుంటాయి. చూసారా మన జీవితంలో అనేక రకమైనటువంటి ప్రతి విషయం కూడా మన హత్తుకునేటట్టుగా అందుకే టారో కార్డ్స్‌లోని మన జీవితంలోని 90% మన జీవితానికి దగ్గరగా ఉంటాది అని చెప్పడానికి ముఖ్య కారణం కూడా ఇదేనండి. అలాగే మనకొకసారి రాత్రులు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా శతభిషం నక్షత్రం అవ్వచ్చు, ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం అవ్వచ్చు. రాత్రి 1:30, 2 అయినా సరే నిద్ర పట్టదు. ఉదయం తెల్లవారుజామున నిద్ర పడుతుంటది. మళ్ళీ ఉదయాన్నే బేగ లెగడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇది మనలో చాలా ఎక్కువ మందికి ఉన్నటువంటి అంటే నిద్ర పట్టకపోవడం అనేది మనలో ఎక్కువగా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే మనల్ని అభిమానించే స్త్రీ ఇదొక్కటి ఒకటికి 2 సార్లు చెప్తాను మీరు బాగా గమనించండి. మనల్ని అభిమానించే స్త్రీ ఆకస్మికంగా మనసు మార్చుకుంటది. ఇది మనకి మింగుడు పడని విషయం. ఇదొక్కటి చూసారా? ఎవరైతే మనం అతిగా ప్రేమిస్తామో, ఎవరైతే మనం మన అనుకోని ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి భార్యని కూడా వదిలి చూడండి ఎంత క్లారిటీగా ఎంత టారో కార్డ్స్ ద్వారా ఎంత చక్కగా చెప్పడం జరుగుతుందో, మన ఇంట్లో ఉన్నటువంటి భార్యని కూడా మనం కాదనుకొని వ్యామోహంలో మన అనుకోని మనం ఎవరినైతే ఇష్టపడి, ఎవరినైతే హక్కున చేర్చుకొని మనకున్నటువంటి సంపాదన అంతా కూడా ధారపోస్తామో, వాళ్ళు మనల్ని వాళ్ళు మనల్ని మోసం చేస్తారా? లేక మనల్ని పక్కన పెడతారా? లేదా వాళ్ళ మనసుని మార్చుకుంటారా? ఏదైనా అవ్వచ్చు. కానీ మనల్ని దూరం పెట్టే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన ఇంట్లో వాళ్ళ తాలూకా విలువేంటో కూడా మనకి తెలిసి వచ్చే అవకాశం 2025లో కలుగుతుంది. ఇలా ఇలా ఈళ్ళ కోసమా నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టింది. తిన కోసమా నా జీవితంలో ఇంత సగ భాగాన్ని వేస్ట్ చేసుకున్నది. చక్కటైనటువంటి సంసారాన్ని వదిలి అంతటి చెత్తయినటువంటి అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి నా జీవితాన్ని నేను పాడు చేసుకోవడమే కాకుండా, డబ్బుని పాడు చేసుకోవడమే కాకుండా, అనవసరంగా ఇంట్లో వాళ్ళని, పిల్లని, భార్యని, అమ్మని, నాన్నని ఈళ్ళందరిని బాధ పెట్టానే అనేటువంటి పశ్చాత్తాపం ఏదైతే ఉందో అది మనకి కలిగే అవకాశం కూడా ఈ 2025లో మనకి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. అలాగే మనకి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఒక ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూలో మనం పాల్గొకపోవడం కూడా మన జీవితంలో జరిగేటువంటి కొంచెం బాధాకరమైనటువంటి విషయం. అలాగే జ్వరంతో ఉండి పోటీ పరీక్షలు పిల్లలు చూసారండి. పిల్లల కోసం నేను చెప్పడం వాళ్ళు పాపం ఎంత కష్టం అంటే జ్వరం వచ్చినా కూడా ఎళ్లి మేము ఎగ్జామ్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. జ్వరంతో ఉన్నా సరే మీరు ఎగ్జామ్స్ పెట్టుకొని కంపెనీలకి వాళ్ళకి మేము ఆన్‌లైన్‌లో అయినా సరే మేము వాళ్ళకి జవాబులు చెప్పాలి. అంటే వాళ్ళకి ఉన్నటువంటి తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం తెలుసు. ఆ పిల్లలకి తల్లిదండ్రులు పడేటువంటి బాధ తెలుసు. ఆ పిల్లలకి జీవితం తాలూకా విలువ తెలుసు. డబ్బు తాలూకా విలువ తెలుసు కాబట్టి ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత జ్వరం వచ్చినా పర్వాలేదు, ఎంత వీక్‌నెస్ ఉన్నా పర్వాలేదు. మేము పాస్ అవ్వాలి. ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు రావాలి. మీరు చదివిన దానికి కష్టానికి సార్థకత అనేది మిగలాలి అని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడతారు. అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధిస్తారు. ఈ 2025 ఒక అద్భుతమనే చెప్పాలి కుంభరాశి వాళ్ళకి. అలాగే కొంచెం ఎలాంటి అంటే కొన్ని కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చూసినటువంటి సంబంధాల్లోని ఈ కట్న కానుకలు ఎక్కువగా ఉందని అవకాశాలు, అలాగే ఆధీనంలో పలు బాధ్యతలు నిర్వహించాలని చెప్పి యోచించడాలు గాని, అలాగే కాంట్రాక్ట్ తాలూకా బిల్లులు ఆలసత్వం కావడం గాని, అలాగే కొన్ని చివరికి ఏవైనా సరే మనకి డబ్బులు కావాలి. మన కాంట్రాక్ట్ తగ్గ డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవాలి. అవతల నుంచి రప్పించుకోవాలి. అనేక రకాలైనటువంటి మార్గాలను మనం ఎంచుకొని, మనకు కావాల్సినటువంటి డబ్బుని మనం సంపాదించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా మనం సంపాదించుకోగలుగుతాము. ఇది 2025లో మాత్రం జరుగుతుంది. అలాగే కొన్ని రుణాలు ఏవైతే ఉన్నాయో మనం
కాంట్రాక్ట్‌ల కోసమో, లేదంటే వాటి కోసం చాలా రుణాలు చేస్తుంటాం, అప్పులు చేస్తుంటాం, వ్యాపారాల కోసం అప్పులు చేస్తుంటాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కానీ అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఆ భగవంతుడు శ్రీరాముడు మన కుటుంబాన్ని రక్షించడానికి కూడా మనకి ఎప్పుడు కూడా రక్షిస్తా ఉంటుంటాడండి. అలాగే మనకి అంటే కొన్ని కొన్ని విషయాల్లోని అంటే ఈ ఎవరైతే విదేశీయానం, ఈ కుంభరాశి పిల్లలు మరీ ముఖ్యంగా ఉన్నతటువంటి చదువుల కోసం గాని, ఎందుకంటే పాపం పిల్లలు అక్కడ ఉద్యోగం చేసైనా సరే మేము చదువుకోవాలి. అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎళ్లి అక్కడ చదువుకుంటే మా జీవితం చాలా మెరుగైనటువంటి జీవితం, మా జీవితం ఉన్నతమైన శిఖరాలకు వెళ్తదని చెప్పి ఆలోచించేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మంచి విదేశీయానం కలిగే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇది కూడా వాళ్ళకొక డ్రీమ్ అనమాట. వాళ్ళకొక కల. ఆ కల కూడా నిర్వహించుకోవడం కోసం, ఆ కలని సాకారం చేసుకోవడం కోసం, ఆ పిల్లలు పడేటువంటి ఏదైతే బాధ ఏదైతే ఉందో దానికి కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, వాళ్ళు కష్టపడ్డ ఫలితం దక్కే అవకాశాలు వాళ్ళకి కలిగే అవకాశం ఉంది. విదేశీయానంలో గాని, విదేశీ ఉద్యోగాలు గాని, ఇవన్నీ కలిగి ఎందుకంటే తల్లిదండ్రులకి కూడా పాపం ఆ పిల్లలు విదేశీల్లో చదువుకుంటే వాళ్ళకి ఇంకా ఉన్నతమైనటువంటి మంచి ఉద్యోగ అవకాశాలొస్తాయి. మేము పడ్డటువంటి కష్టాలు వాళ్ళు పడకూడదనేటువంటి బాధ ఏదైతే ఉందో ఆటిలకన్నిటికి కూడా భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల పిల్లలు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మనకి ఎవరైతే మనకి ఎవరైతే ఎక్కువగా మనకి గిట్టని వాళ్ళు సహాయం చేయకులు. మనకి గిట్టని వాళ్ళు సహాయం చెయ్యకపోయినా వ్యక్తులు మనకి ఎప్పుడు కూడా ఒక శత్రువులుగానే మనతో ఎప్పుడు ఉంటుంటారు. వాళ్ళు మనకి ఎప్పుడు కూడా కష్టాల్లో గానీ, బాధల్లో గానీ, సంతోషాల్లో గానీ దగ్గర వాళ్ళు. దూరపు వాళ్ళు వేరే. మన స్నేహితులవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనకి కష్టాలున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటప్పటికల్లా మనకసలు కళ్ళెత్తి కూడా చూడరు. అలాగే మనం కొంచెం హ్యాపీగా ఉన్నాం. ఒక రూ. 4 సంపాదించుకున్నామంటే మాత్రం ఒక స్వీట్ మీద దోమలన్నీ వచ్చి వాలేటట్టు, మన మంచి కోరే వాళ్ళు అందరూ వచ్చేటట్టు మన చుట్టూ చేరడం. మనల్ని చాలా "నువ్వు అంత గొప్పోడివి లేవు, నువ్వు ఇంత మంచోడివి లేవు" అని పొగడ్తలతో మంచోడు మనకన్నీ గమనిస్తా ఉంటుంటాం. ఎవరు మనకి కష్టాల్లో మనల్ని సహాయం చేశారో, ఎవరు మనకి బాధల్లో ఉండేటప్పుడు మన బాధలు ఓదార్చారో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాము. మన ముందు ఎవరైతే నాటకాలు వేస్తున్నారో, మన ముందు ఎవరైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడి, ఈరోజు మనల్ని ధనం ఉండేటప్పుడు ఒకలాగా, మన దగ్గర డబ్బులు లేనట్లుగా ఒకలాగా, డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా నటించేటువంటి మనుషుల మధ్య మనం ఎలా ఉండాలనేది కూడా మనం నేర్చుకుంటాం ఈ 2025లో. ఆహా! అంటే మాకు 2020 నుంచి కూడా ఎవరెవరు మమ్మల్ని దూరం పెట్టారనేది కూడా వీళ్ళకి తెలుస్తుంది. 2024 నుంచి కూడా ఎవరినైతే మనం దగ్గరికి తీసుకోగలుగుతున్నామో, ఎవరైతే మనల్ని మంచి కోరుతున్నారో ఎవరనేది కూడా మనం తెలుసుకోగలుగుతాము. అలాగే మనల్ని మోసం చేసేవారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. మనల్ని చీటింగ్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం ఏదైతే ఎక్కువగా అందరిని నమ్మడం, మనలో ఉన్నటువంటి మైనస్సు, ప్లస్సు 2 చూసుకున్నట్లయితే, మనం అందరిని కూడా అనుకోని అందరి స్నేహితులవ్వచ్చు, బంధువులవ్వచ్చు, అందరిని కూడా గుడ్డిగా నమ్మడం కూడా అదొకటి మనకు ఉన్నటువంటి తీరది. కుంభరాశి వాళ్ళలో ఉన్నటువంటి ఆహ్, భగవంతుడు ఇచ్చిందో మరి ఏంటో తెలీదు గానండి, అందరిని కూడా మనాన్ని నమ్మేస్తాం. ఎవరైనా 10 నిమిషాలు మనతోటి ఆప్యాయతగా మాట్లాడారు అంటే, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా, వాళ్ళతో మన కడుపులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా చెప్పేసుకోవడం. మన ఇంట్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా చెప్పేసుకోవడం. ఇలాగా అటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా అవతల వాళ్ళతోటి మనకి జరగడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు కూడా మనం కోరి తెచ్చుకోవడమే కాకుండా, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా ఎక్కువగా అవ్వడానికి కూడా కారణాలు ఎక్కువవుతుంటాయి. అలాగే నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా మనకి చాలా ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళకి. మన దగ్గర ఉన్నప్పుడు డబ్బుని తీసుకెళ్ళి ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం. దాని మీద మనకి ఎలాంటి అసలు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామో దాని మీద నాలెడ్జ్ అనేది ఉండదు. అవతల వాళ్ళని నమ్మి మన దగ్గర అప్పు చేసి కూడా మనం తీసుకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం. వాళ్ళు ఒకటైపోయి వాళ్ళు హ్యాపీగా ఉండి, మనం ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసామో, మనం ఏదైతే బాధపడ్డామో, మనం
చాలా నష్టపోవడం అనేది కూడా చాలా జరుగుతది. దానివల్ల అయ్యో! ఏంటి నా జీవితంలో ఇంత పెద్ద దెబ్బ తగిలింది. దాన్ని తేరుకోవడానికి కూడా ఆ అప్పుల నుంచి తేరుకోవడానికి కూడా దగ్గర దగ్గర సుమారు రమారమి 7, 8 సంవత్సరాలు టైం కూడా పట్టేస్తదండి. అంత భారీ దెబ్బలు కూడా తగులుతుంటాయి. మన కష్టాలు, సుఖాలు అన్నీ కూడా వదులుకొని అప్పులు తీర్చడానికే శ్రమకు తగ్గ జీవితమా అన్నట్టుగా ఆ అప్పులన్నీ తీర్చుకుంటాము. జీవితంలో మళ్ళీ మనకి ఇలాంటి దెబ్బ ఎప్పుడు తగలకూడదని ఆ భగవంతుడు కూడా కోరుకుంటాం. అంటే మనల్ని తడిగుడ్డతో నమ్మించి మనల్ని మోసం చేసేవారు కూడా మన జీవితంలో చాలామంది ఎక్కువగా మనకి 2025లో కూడా తగులుతారు. అలాంటి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేసినా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవడం, ఏం జరుగుతున్నా సరే ఒకటికి 2 సార్లు ఒకసారి పునర్వించుకోవడం. అంటే ఏం మంచిదా? కాదా? భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని మనం చేస్తున్నట్టు ఇన్వెస్ట్‌మెంట్ కరెక్టా? కాదా? అవతల మాటలు మనం నమ్ముతున్నాము కరెక్టా? కాదా? ఇలా ప్రతీది కూడా మనం ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో మనతో పాటుగా మన పిల్లల జీవితాన్ని కూడా మనం ఒక అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ప్రతీది కూడా ధనమేనండి. ధనములోనే అంతా ఉంది. ఈరోజు మన దగ్గర ధనం లేకపోతే పిల్లల్ని బాగా చదివించుకోలేము. వాళ్ళని ఉన్నటువంటి స్థాయికి తీసుకొని వెళ్ళలేము. ప్రతీది కూడా డబ్బుతోటే ముడిపడి ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా డబ్బుకే మనం ఎక్కువగా అంటే ఆప్యాయతలకి, ప్రేమలకి అన్నిటికి ఇవ్వాలి. కానీ అందరూ మనల్ని మోసం చేసేవారు ఉండేటప్పుడు ధనానికి కూడా మనం కొంచెం టైం ఇచ్చి మన ధనాన్ని మనం ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మన జీవితంలో మన పిల్లల భవిష్యత్తు బావుంటుందనేది అర్థం చేసుకొని మనం ముందడుగు వేసుకున్నట్లయితే మాత్రం జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ టారో కార్డ్స్ చాలా అద్భుతంగా ప్రతి విషయం కూడా అంటే వీడియోలు ఎంతైనప్పుడు కూడా ప్రతి పాయింట్ చాలా లోతుగా విశ్లేషించి మనకి చెప్తుంది కాబట్టి అందుకే సుమారుగా భారతదేశంలోని 50% నార్త్ ఇండియన్స్ అందరూ కూడా మనకి టారో కార్డ్స్ ద్వారా ఈ ఈ విషయాలు మనం తెలుసుకోవడంలో చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటుంటారు. అలాగే ప్రజా జీవితంలో విశేషమైనటువంటి ప్రభావం చూపించే అంశాలను మనం నియంత్రించగలుగుతామండి. అలాగే మీకు ఇవి కలిసి వస్తాయి. ఆకస్మిక కీర్తియోగం సంభవించడం గాని, ఆర్థిక స్థితిని సంవత్సరం నుంచి ద్వితీయార్థంలో మెరుగుపడడం గాని, అలాగే ఇంట్లో మరొకరి సంపాదన మొదలవ్వడం గాని, గృహంలో అంతర్గత భేదాభిప్రాయాలు సరిదిద్దడం గాని, అలాగే లోటుగా శుభకార్యాల విషయాల్లో మన మాట నెగ్గించుకోవడం గాని, అలాగే ప్రేమ వ్యవహారాల పట్ల అభిప్రాయాలను స్పష్టం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం గాని, అలాగే తీర్పులు చెప్పినటువంటి స్థాయికి ఎదగడం గాని, అలాగే ఆస్తులు కొనుక్కోవడం గాని, అలాగే స్థిరాస్తుల్ని మనం కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం గాని, అలాగే మనకి ఏదైతే ఉన్నటువంటి అప్పుల వల్ల స్థిరాస్తులు అమ్మకుండా సరైన మంచి నిర్ణయాలు తీసుకొని అప్పుల్ని ఎలా తీర్చాలి, మన ఆస్తులు మన దగ్గరే ఉంచుకొని మనం ఎలాంటి స్టెప్ తీసుకుంటే మన జీవితంలోని అప్పుల బారి నుంచి బయటపడగలము అనేటువంటి భార్యాభర్తలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం గాని, అలాగే ఉద్యోగ అవకాశాలు గాని, అలాగే ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ అనేది సాధించడం వల్ల ప్రతి విషయంలో ఒకటని కాదు, రెండని కాదు ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అలాగే మరీ ముఖ్యంగా మనం స్త్రీల విషయంలో చూసుకున్నట్లయితే చూడండి ఆర్థికంగా మనం చూసుకున్నాం. అలాగే స్త్రీల విషయంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం మనకి కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం అంతా పాపం వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను పాపం అని ఎందుకన్నానంటే ముందుగా 2020 నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే పాపం అని అన్నా. కానీ 2025 నుంచి కూడా ఒక అదృష్టం అనేదే చెప్పుకోవాలి స్త్రీలకి. అలాగే వ్యాపార అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశాలు కూడా. అంటే స్త్రీలు వ్యాపారాలు చేసుకోవడం కాసి ఇప్పుడు చాలామంది బోటెక్ బిజినెస్‌లు అంటే ఈ బ్లౌజ్ బిజినెస్‌లు చేసుకోవడం గాని, సారీస్ బిజినెస్‌లు చేసుకుందామని, అలాగే ఇంట్లో చిన్న చిన్న ఆన్‌లైన్ బిజినెస్‌లు చేసుకుందామని, ఏదో భర్తకి చేదోడు వాదోడుగా చిన్న బ్యూటీ పార్లర్‌లు పెట్టుకుందామని, అంటే వాళ్ళకి తగ్గటువంటి ఏదో చిన్న వ్యాపారమైనా మొదలుపెట్టి ఇంట్లో అంటే పాపం భర్తకి ఒక చేదోడు వాదోడుగా ఏదో ఎంతో లక్షలు సంపాదించకపోవచ్చు. వేల రూపాయలైనా సరే భర్తకి ఇదిగోటండి మన ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా! నా వంతుగా ఇది సాయంగా ఇది ఉపయోగపడుతుందండి అని చెప్పి ఆ భార్య చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తా ఉంటుంటారు. అలాంటి వారు వ్యాపారాల్లో మొదలు పెడదాము, చిన్న చిన్నగా మొదలు పెడదాం అనుకునేటువంటి వారికి కూడా ఈ 2025 స్త్రీలకి చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ స్త్రీల పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలు కూడా
చూడండి ఈ కుంభరాశిలో స్త్రీల పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాల బాట పట్టే అవకాశాలు కూడా, అది పిల్లల పేరు మీద అవ్వచ్చు, భర్త పేరు మీద అవ్వచ్చు, మరి ముఖ్యంగా స్త్రీల పేరు మీద కూడా ఉన్నటువంటి పేరు గల షాపులు కూడా మంచి వ్యాపారాలు, మంచి ఆర్థికంగా మంచి పురోగతి సాధించే అవకాశాలైతే మాత్రం మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఆర్థిక పరిస్థితి చాలా బావుంటుంది. సంసారంలో కూడా అన్యోన్యత బాగుండడం. అది కూడా చాలా బావుంటుంది. అలాగే జీవిత భాగస్వామితో వాగ్విదాలు వద్దు. వారు శ్రమిస్తున్నది కుటుంబం కోసమే అని గ్రహిస్తాం. ఇప్పుడు భర్త మీద కూడా మనం కొంతమంది చిన్న కోపాలుంటాయి. కానీ ఎందుకు అస్తమానం అతను ఏదో ఒక మాట అనడం, ఎందుకు ఆళ్ళంతా అతను సంపాదించింది మన కోసమే కదా! అతను సంపాదించింది నా కోసం, నా పిల్లల కోసమే కదా! ఎందుకు అతను అస్తమానం మనసు బాధ పెట్టడం, ఈ సంవత్సరం 2025 అంతా కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందాం అనేటువంటి ఆలోచనలు కూడా ఈ స్త్రీలలో కలగడం అనేది మనకి చూస్తా ఉంటుంటాం. అలాగే కొంచెం ప్రేమ వ్యవహారాలు గాని, ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకుంటే వారికి కొంచెం విఫలం చెందే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కొన్ని సక్సెస్ అవుతాయి. అలాగని మనం సక్సెస్ అవ్వవా అంటే 50, 50 అని చెప్పొచ్చు ఈ సంవత్సరం అంతా కూడాన. అలాగే ఎదుటి వారి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం అనేది కొంచెం తగ్గించుకొని, మన జీవితంలో మన కెరియర్ మీద దృష్టి పెట్టినట్లయితే మాత్రం, మన కెరియర్‌లో ఒక మంచి ఉన్నతమైన స్థాయికొచ్చిన తర్వాత, అది ప్రేమ వివాహం అయినా సరే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇరు వర్గాలు కూడా సమ్మతమయ్యి మన జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే మనం ఖాళీగా ఉండి, మనం ఏమి చేయకుండా ప్రేమ అనే విషయంలో మనం టైం వేస్ట్ చేసుకొని, జీవితం నాశనం చేసుకున్నా సరే, ఎవ్వరూ కూడా దీనికి సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. మనం కష్టపడి ఒక ఉన్నతమైన స్థాయికొచ్చిన తర్వాత, మనం కష్టపడి ఒక మెట్టెక్కిన తర్వాత, మనం ఈ ఒక మంచి సంపాదించుకున్న తర్వాత, ఒక ఆస్తులు సంపాదించుకున్న తర్వాత, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకున్న తర్వాత, వాళ్ళకి ఆ ధైర్యంగా మీరు ఆ ప్రేమ వివహారం చెప్పిన తర్వాత, అవతల వాళ్ళ ఇంట్లో కూడా చెప్పిన తర్వాత, అటు ఇటు కూడా మాట్లాడుకొని, మనకి వాళ్ళందరూ కూడా సహసహకారాలు కూడా అందించే అవకాశాలు కూడా మనకి ఈ 2025లో మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగ పోటీ పరీక్షల్లోని ఎవరైతే పాల్గొంటున్నారో ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళు విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో కూడా వీళ్ళు రాణిస్తారు. అలాగే సహోదరుల వర్గానికి అండగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీ గురించి మీరు ఆలోచించే దానికన్నా కుటుంబ సభ్యుల కోసం ఆలోచించే విషయాల్లో మీరు ఎప్పుడు కూడా ముందుంటారు. ఇది మీకు ముందుగానే చెప్పాను. చూసారండి? అంటే మనకి టారో కార్డ్స్ ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా మనకి స్త్రీల కోసం గాని, వ్యాపారాల కోసం గాని, పిల్లల కోసం గాని, మన కెరియర్ విషయం కోసం కూడా ఎంత అద్భుతంగా చెప్తుందో. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కోసం మనం చాలా, అంటే వాళ్ళ పిల్లలు బావుండాలి, పిల్లల తాలూకు కెరియర్ బావుండాలని చెప్పి పూజలు ఎక్కువగా చేసుకోవడం గాని, ఉపవాసాలు ఎక్కువగా ఉండడం గాని, భర్త కోసం పూజలు ఎక్కువగా చేసుకోవడం గాని జరుగుతుంటది. అలాగే బ్యూటీ పార్లర్‌లు ఎవరు నడుపుతున్నారో, అలంకారైనటువంటి వస్తు సామాగ్రి ఎవరైతే నడుపుతున్నారో, సారీస్ అవ్వచ్చు, 1 గ్రామ్ గోల్డ్స్ వ్యాపారాలు చేస్తున్నారు, ఇంట్లో ఉండి రకరకాలైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. బ్యూటీ పార్లర్‌లు, బ్లౌజులు అమ్మడాలు గాని, స్టిచ్చింగ్‌లు గాని, వీళ్ళ వ్యాపారాలన్నీ కూడా అనుకూలించడం కూడా మనకి కుంభరాశి వాళ్ళకి ఈ 2025లో జరుగుతుంది. అలాగే మనకి ఎవరో ద్రోహం చేస్తారేమో, ఎవరో అంటే మనలో మనం ఎక్కువగా భయపడుతా ఉంటుంటాం. అంటే మనకు అదొక రకమైనటువంటి ఫీలింగు. మనం ఏ పని చేసినా సరే అమ్మో! మోసపోతామేమో, మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఏమో లాస్ వస్తదేమో, ఏమో మనం బయటకెళ్తున్నప్పుడు అమ్మో! ఎవరైనా ఏదైనా అంటారేమో, ఎవరో మాకేదో చేస్తున్నారేమో, ఇలాంటి పాపం భయంతోటి ఎక్కువగా స్త్రీలు ఉండడం, అవన్నీ కూడా మీరు నెగెటివ్ అనేది అంతా కూడా పక్కన పెట్టి, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఆలోచించినట్లయితే మాత్రం సక్సెస్ అనేది మీ వెంటే ఉంటది. అమ్మో! ఏం జరుగుతుందో అనేది మీరు పక్కన పెట్టి, యెస్, నేను సాధించగలను. నేను ఏ విషయంలో అయినా సరే నేను పట్టుదలతో సాధించగలను. సంపాదించి చూపిస్తాను. కష్టపడతానని మీరు ఏ రోజైతే ముందుకు వెళ్తారో 2025 ఇంక మీదే అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది మీరు పెట్టగలిగినట్లయితే మాత్రం కొంచెం బావుంటుంది. ఎందుకంటే మీరు చాలా ఎక్కువగా కష్టపడడం వల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేది కూడా పెద్ద మైనస్ పాయింటే. దీని మీద అనారోగ్య సమస్యలనేవి పెరిగిపోతా ఉంటుంటాయి కాబట్టి, మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టినట్లయితే మాత్రం చాలా బావుంటుంది. అలాగే వివిధ భాషలు నేర్చుకోవడానికి కూడా చాలా ఉత్సాహం చూపించడం. అంటే తెలుగు ఒక్కటే కాదు, హిందీ నేర్చుకుందాం, ఇంగ్లీషు నేర్చుకుందాం. కొన్ని 2 భాషల మీద పట్టు సాధించగలిగినట్లయితే మాత్రం
చాలా బావుంటుందనేటువంటి ఆలోచనలు కలగడం కూడా మనకి ఎక్కువగా కలుగుతుంటాయి. అలాగే మనకి ఏదైతే సాంకేతిక అనేది ఇప్పటిదాకా మనం చాలామంది కంప్యూటర్ నేర్చుకుందామని, లేదంటే ఏదైనా సాంకేతికంగా కొత్త కొత్తవి ఏవైనా నేర్చుకుందాం. ఇప్పుడు చాలామంది స్త్రీలు మేము ఖాళీగా ఇంట్లో ఉంటున్నాము, మిషన్ నేర్చుకుందాం బావుంటుంది. కొంతమంది ఏ అంటే చాలా విషయం ఒక్కొక్కరు కొంచెం బ్యూటీ కోర్స్ నేర్చుకొని, బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకొని చిన్న బ్యూటీ పార్లర్ ఇలా కోర్సులు నేర్చుకుందాం అనుకునేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు ముందడుగు వేయండి. మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకుంటారు. మీరు సక్సెస్ సాధించగలుగుతారు. మీరు ప్రతి విషయంలో కూడా ముందడుగు వేయండి. ఏ ధైర్యంతో మీరెయ్యండి. మీరు ప్రతి విషయం కూడా ఈ 2025 భగవంతుని శ్రీరాముడి దయ వల్ల మన కుటుంబంలో సమస్యలన్నీ కూడా తగ్గి మన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అలాగే మనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు గాని, అలాగే చెవికి, గొంతుకి, ముక్కుకి కొంచెం అంటే ఈ నొప్పులు ఏర్పడడం గాని, అంటే ఇవన్నీ కూడా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే మెడిటేషన్ చేసుకోవడం, యోగా చేసుకోవడం వల్ల కూడా వీటి నుంచి మనం దూరం చేసుకోగలుగుతాము. అలాగే మీకు కొంచెం ఇబ్బంది కలిగిన మాకు మంచి డాక్టర్‌ని సంప్రదించడం. అలాగే టైమ్ టు టైమ్ డైట్ ప్లాన్ కరెక్ట్‌గా భోజనాలు మనకి టైమ్ టు టైమ్ ఎక్కువ కుంభరాశి వాళ్ళకి 2:30, 3 కూడా లేట్ అయిపోతే భోంచేస్తుంటారు. రాత్రి 10:30, 11 దాకా భోజనం చేయరు. అలాంటి వారు కొంచెం ఆహార అలవాట్లను కొంచెం మార్చుకొని టైమ్ టు టైమ్ భోంచేయడం, టైమ్ టు టైమ్ మందులు తీసుకోవడం, టైమ్ టు టైమ్ యోగాలు చేయడాలు గాని, అలాగే మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఆరోగ్యం కొంచెం కుదుటపడే అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మనం మన స్థానం పదిలంగా ఉంటుంది. అలాగే నిత్యం ఎప్పుడు కూడా మహాలక్ష్మి దేవిని పూజించుకోవడం వల్ల మహాలక్ష్మి దేవిని పూజించుకోవడం వల్ల కూడా స్త్రీలకి చాలా బావుంటుంది. వాళ్ళు ఆర్థికంగా బావుంటుంది. ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి. పిల్లలకి బావుంటుంది. ఎప్పుడు కూడా మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాంటి వారందరికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా బావుంటుంది. ఎందుకంటే మనం ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు, మనం ఆర్థికంగా కొంచెం ధైర్యంగా ఉండేటప్పుడు, మన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలం. జీవితంలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతున్నాం కాబట్టి, శతభిష నక్షత్రం వాళ్ళకి కూడా 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి కూడా చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా, ప్రతి విషయంలో కూడా మనం జీవితంలోని అంటే కొన్ని రకాలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా కలగడం కానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వైవాహిక జీవితంలోని కొన్ని సమస్యలనేవి ఏర్పడడం, దానివల్ల మనసంతా కూడా కొంచెం బాగోలేదు. ఇప్పుడు కూడా ఏదో రకంగా డిస్టర్బెన్స్‌గా ఉంటుందండి. అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఈ ఉదయం లెగిసిన దగ్గర నుంచి ఇంట్లో చాలా ఇబ్బందులు, గొడవలుగా ఉంటున్నాయండి అనుకునేటువంటి వారు కూడా కొంచెం ఈ 2025లో పర్వాలేదండి అంతా బాగుంది మాకు. ఆ భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల మా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది అనేటువంటి మాట కూడా వాళ్ళ నోట్ల నుంచి రావడం కూడా జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆర్థికంగా స్థిరపడడం. ఆర్థికంగా మనం డబ్బులు సంపాదించుకోవడం, మనకి అంటే ఎంత సంపాదించినా సరే, ఈ చేత్తో సంపాదిస్తుంటాం, ఈ చేత్తో ఖర్చయిపోతా ఉంటుంటది. మనకొచ్చినట్టే సంపాదనకి, ఖర్చుకి ఏమాత్రం సంబంధం లేదు. దీనికి తోడుగా అప్పులు చేయడం కూడా జరుగుతుంటది. కానీ అలాంటి వారికి కూడా 2025 వ్యాపార రంగంలో చాలా అద్భుతంగా ఉండడం. అలాగే 3, 4 పాదాలు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చదువు విషయంలో గాని, పిల్లల కెరియర్ విషయంలో గాని, అనేక రకంగా మనం ఇబ్బందులు పడుతున్నాం. మ్యారేజ్ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నాం. వ్యాపార సంస్థల్లో ఇబ్బందులు, గొడవలు అంటే కొంచెం బిజినెస్‌లో చాలా ఇబ్బందులు పడడం గాని, ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడడం గాని, ఇలాంటి విషయాలన్నిట్లో కూడా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా పిల్లలు కూడా వాళ్ళ కెరియర్‌లో ఒక మంచి ఉద్యోగాలు స్థిరపడడం గాని, మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం గాని, వాళ్ళకి మంచి సంబంధాలు రావడంతో పాటుగా మ్యారేజ్ అవ్వడాలు కూడా మనకి 2025లోనే జరుగుతాయి. ఓవరాల్‌గా మనకి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతారు. ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా మనం 100కి 100 90% కూడా మనం సక్సెస్ అనేది ఈరోజు మనం చూస్తున్నాము. వీడియోలు ఎంతైనప్పటికీ కూడా పూర్తిగా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా మన కళ్ళకి కట్టినట్టు చాలా అద్భుతంగా మనకి ఈ టారో కార్డ్స్ ద్వారా తెలిసింది కాబట్టి, ఇంకా నక్షత్రాల కోసం కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి వీడియో ఒకటి చేయబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి నేను మరీ చెప్తున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
మీ జీవితంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల దాకా ఇంకొన్ని నెగెటివ్‌గా అంటే మన కుటుంబం మీద ద్వేషం పెంచే వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. వాళ్ళు ఎవరు? ఏంటి? వాళ్ళు చేయబోయేటువంటి పనులేంటి? వాటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి? వాటికి రెమెడీస్ ఏంటి? ఇలా అద్భుతమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకి టారో కార్డ్స్ ద్వారా ఇంకా అద్భుతంగా తెలుసుకుందాము. అలాగే న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది? ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. అలాగే హస్తరేఖ పరంగా కూడా మన జీవితంలో ఎలా జరగబోతున్నాయి ముందనేది ఆ విషయాలు తెలుసుకుందాం. ఇలా ప్రతి విషయం కూడా చాలా చక్కగా చర్చించుకుందాం. అందుకే నా ఛానెల్‌ని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. అలాగే జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్‌లో మీకందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.